సర్వలోక నియామకుడు సర్వోన్నతులైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు జిహాద్ అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులార, ఈ రోజు ప్రస్తుత సమాజంలో ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఏదైతే ప్రోడక్ట్ వచ్చిందో ఇంతకు ముందు హిందీలో ఎక్కువగా ఉండేది. కానీ ఈ ప్రస్తుత సమయంలో ఈ వాట్సాప్ యూనివర్సిటీ యొక్క ఉత్పత్తిలో ఒక 5-6 మంది స్త్రీలు కూడా తమకు సంబంధం లేని విషయాలు, తమకు అవగాహన లేని విషయాలలో ప్రమేయం చేసుకుంటూ లవ్ జిహాద్ అని, ఐపీఎస్ జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని, లవ్ జిహాద్ అని పదాలు వల్లెవేస్తూ తొందరగా ప్రచారం పొందేదాని కోసము, పేరు ప్రఖ్యాతులు పొందేదాని కోసము ఈ జిహాద్ అనే పదానికి దాదాపు 100 సంవత్సరాల నుంచి చెడు అర్థాలు చేస్తూ సీరియళ్ల ద్వారా, సినిమాల ద్వారా, వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా చాలా చెడుగా నిర్వచించడం జరుగుతూ ఉంది. కానీ ఇటువంటి మూర్ఖులకు జవాబు ఇవ్వడము కూడా సమయం వృధా చేయడమే. కాకపోతే దీనికి జవాబు ఇవ్వకపోతే మెజారిటీ ప్రజలు, మెచ్యూరిటీ లేని, అవగాహన లేని యువత కూడా అదే వాస్తవం అని భావించేదానికి అవకాశం ఉంది. ప్రచారం ఏం చూస్తుందంటే, పూసలు అమ్ముకునే అమ్మాయిని ఎవడో ముస్లిం అబ్బాయి వివాహం చేసుకున్నాడని, ఏ విధంగానైతే ఈ భారతదేశము ఒక నందనవనము, అదే విధంగా ఈ నందనవనములో ఒక గంజాయి మొక్క, తులసి వనంలో ఒక గంజాయి మొక్క అనే అమ్మాయి లవ్ జిహాద్ అని ప్రచారం చేస్తూ, అభం శుభం తెలియని అబ్బాయిలను ఒక పార్కులో బ్రెయిన్ వాష్ చేస్తూ, ఈ విధంగా ముస్లింలు, ముస్లిమేతరుల అమ్మాయిలను లవ్ జిహాద్ చేస్తారు, వారి జనాభా పెంచుకుంటారు అని వారిలో అపోహలు పెంపొందింపజేసి దానికోసము, అపోహలు వారిలో జనింపజేసే దానికోసము ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ రోజు మెచ్యూరిటీ వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలు ఎంతో మంది కుల మతాలకు అతీతంగా వారు వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వారి జీవితంలో ధర్మం గాని, మతం గాని ఎటువంటి ప్రమేయం లేదు. వాళ్ళు బాహ్యపరమైన అందము, బాహ్యపరమైన అవసరాలను బట్టి వాళ్ళు ప్రేమించుకొని వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి సత్యధర్మమైన సంపూర్ణ ధర్మం ఇస్లాం ధర్మంలో బహుదైవారాధకులు, విగ్రహారాధకులు ఎవరైతే ఉన్నారో, నాస్తికులు ఎవరైతే ఉన్నారో, వారు ఎంత అందగత్తెలైనప్పటికీ, వారు కోటీశ్వరులైనప్పటికీ కూడా వారితో వివాహం చేసుకునేదానికి ఇస్లాం అంగీకరించింది. కానీ ఈ విశాలమైన భారతదేశంలో, నందనవరం లాంటి పవిత్ర భారతదేశంలో ఇటువంటి గంజాయి మొక్కలు ఎవరైతే ఉన్నారో, ఎక్కడో జరిగిన ఒక సంఘటన తీసుకొని ముస్లింలంతా ఈ విధంగా హిందువుల అమ్మాయిల్ని వలలు వేసుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటూ ఉన్నారు, అవసరం తీరిన తర్వాత విడిచిపెడుతున్నారు అనే అపోహలు వ్యాపింపజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక 5-6 మంది గంజాయి మొక్కలు బయలుదేరినారు. వాస్తవానికి ఇస్లాం బోధిస్తూ ఉంది, బహుదైవారాధకుల స్త్రీలను అందగత్తెలైనప్పటికీ, ధనవంతులైనప్పటికీ వివాహం చేసుకోకూడదు అని. మరి ఒకవేళ వారు చేసుకుంటూ ఉన్నారు అంటే ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ముస్లిములు మాత్రమే గాని, ముస్లిములుగా జన్మించినారే గాని ఇస్లాం బోధనల్ని వారు పాటించడం లేదు. జిహాద్ అంటే ఏ విధంగానైతే ఒక మహానుభావుడు అతని భార్యను కిడ్నాప్ చేసి శ్రీలంకకు తీసుకుపోతే తన భార్యను తెచ్చుకునే దానికోసము సర్వశక్తులు వడ్డి, మానవులే కాకుండా వానరుల సహాయం కూడా తీసుకొని ఆ దుర్మార్గుల్ని హతమార్చి తన పిల్లాన్ని తీసుకుని వచ్చుకున్నాడు. దాన్నే జిహాద్ అంటారు. దుర్మార్గులు చేసిన చెడు పనిని మంచి ద్వారా చెడును నిర్మూలించడం. అదే విధంగా ఆ ధర్మ గ్రంథాలలో ఒక అహంకారి అయిన రాజు బలగం చూసుకొని ధర్మం నెరవేర్చే దానికోసం సిద్ధం కానప్పుడు బలహీనులైన ప్రజలు యుద్ధం చేసి జయించడం జరుగుతుంది. దానినే జిహాద్ అంటారు. ఏదైతే చెడును రూపమాపి మంచిని వ్యాపింపజేయడం జరుగుతుందో, చెడు అలవాట్లను విడిచిపెట్టుకొని మంచి అలవాట్లను అమలు చేయడం జరుగుతుందో దానినే జిహాద్ అని సత్యధర్మాలు, ధర్మగ్రంథాలని బోధించడం జరిగింది. ఇస్లాం కూడా ఇదే బోధిస్తూ ఉంది. పెద్దలు సూచించిన నీతి నియమాలు కలిగిన, సభ్యత సంస్కారాలు కలిగిన కుటుంబము, అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఉంటారో, పెద్దలు నచ్చిన తర్వాత, వాళ్ళు అనుమతించిన తర్వాత వివాహం చేసుకునే ధర్మం బోధిస్తోంది. ఇస్లాంలో ఎక్కడ కూడా రోడ్డు మీద తిరిగే అవాపురి అమ్మాయిలందరినీ వివాహం చేసుకోమని, దాంపత్యంలో తీసుకోమని చెప్పడం లేదు. అందుకోసము ఈ గంజాయి మొక్కలకు జవాబు ఇచ్చేదానికోసమే ఈ వీడియో తయారు చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.